హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీనివాస్ మంగాపురం మూవీ రివ్యూ ఫుల్గా అయితే తీసుకొచ్చేసాను. ఆల్రెడీ 2 అవర్స్ బ్యాక్లో ఒక వీడియో పెట్టాము మనం ఆల్రెడీ రివ్యూ మీద. సో అది కొంచెం రీచ్ తక్కువ ఉందని మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను, స్టోరీ లెంత్తో సహా. సో వీడియో లాస్ట్లో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మిగతా కంటెంట్ పూర్తిగా అయితే అర్థమవుతుంది, స్టోరీతో కూడా. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టంనేని హీరోగా పరిచయమైన చిత్రం శ్రీనివాస మంగాపురం. మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రవీనా టండన కూతురు తడానా హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ విడుదలైన ట్రైలర్ పాటలు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్ కూడా బాగానే చేయడంతో శ్రీనివాస మంగాపురంపై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు జూలై 30 ప్రేక్షకులు అంటే ఈరోజు వచ్చి ఈ చిత్రం ఎంతో బాగా ఉందని చాలామంది చెప్తున్నారు. దాంట్లో ఇప్పుడు రివ్యూ చూద్దాం. స్టోరీలోకి వెళ్ళిపోతే, తిరుపతిలో మంచి పలుకుబడి ఉన్న డబ్బున్న వ్యక్తి ఆయన ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారు జనాలు. అయితే అలాంటి వ్యక్తి కూతురే మన హీరోయిన్ మంగ. తొలి చూపులోనే ప్రేమిస్తాడు మన హీరో తనను చూసి. తను తిరుపతి వచ్చిన తర్వాత ఏ పని పాట లేకుండా గాలికి తిరుగుతూ ఉండగా హీరోయిన్ చూస్తాడు, ప్రేమలో పడతాడు. తనతో స్నేహం ఏర్పరచుకొని మంగా చుట్టూ తిరుగుతాడు. మంగా మాత్రం అతన్ని పట్టించుకోదు. కొన్నేళ్ళ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇంతలోనే వేరే వ్యక్తితో మంగా ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోతుంది. అయినా కూడా తన ప్రేమ విషయాన్ని మంగాతో పంచుకుంటాడు. శ్రీనివాస్ ఆమెని రిక్వెస్ట్ చేసినా వదిలిపెట్టడు. ఎందుకు అంటే అసలు శ్రీనివాస్ ఎవరు, తిరుపతి ఎందుకు వచ్చాడు, నిజంగా మంగతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడా, వాసుబాబు ఎవరు, బళ్ళారి డాన్ వెంకటప్పయ్య నాయుడు మోహన్ బాబుతో శ్రీనివాస్కి ఉన్న సంబంధం ఏంటి, మంగా ప్రేమ కోసం శ్రీనివాస్ ఏం చేశాడు, చివరికి మంగా శ్రీను ఎలా కలిశారు అనేదే తెరపై చూడవలసిన బిగ్గెస్ట్ స్టోరీ అన్నమాట. ఇక చూసుకుంటే, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమాపై అంచనాలు ఉంటాయి. అందుకే శ్రీనివాస మంగాపురం చిత్రంపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అజయ్ భూపతి బలమైన కథతో ఘట్టంనేని వారసుని పరిచయం చేస్తాడేమో అనుకున్నారు, కానీ రొమాంటిక్ కమర్షియల్ స్టోరీతో జయకృష్ణ లాంచ్ చేశారు. వాస్తవానికి శ్రీనివాస్ని హీరోల వారసత్వం ఎంట్రీ దాదాపు ఇలానే ఉంటుంది, కమర్షియల్ చిత్రాల్లోనే ఉంటుంది. తొలి చిత్రంతోనే మాస్ నిలబడాలనే ప్రయత్నం చేస్తారు. జయకృష్ణ కూడా అదే చేశాడు, కానీ ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది. వైవిధ్యమైన కథలనే దర్శిస్తున్నారు. అలాంటి సమయంలో శ్రీనివాస మంగాపురం కథ ఓకే చెప్పిన జయకృష్ణ పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. ఇక దర్శకుడు అజయ్ భూపతి కూడా బలమైన కథను కాకుండా కమర్షియల్ ఎలివేషన్ నమ్ముకొని ఈ చిత్రం తెరకెక్కించాడు. మాస్ హీరోలు కావలసిన లవ్, యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి, కానీ వాటిని సరిగ్గా ఆకట్టుకునే తీరులో సరిగ్గా తీయలేకపోయాడు, చూపించలేకపోయాడని చెప్పుకోవాలి. ఓ యాక్షన్ సినిమాతో సినిమా ప్రారంభం అవుతుంది. ఓ యాక్షన్ సీన్ ఉంటుంది కదా, ఓ యాక్షన్ సీన్ తోటే సినిమా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత పెద్దిరెడ్డి పాత్ర పరిచయం అవుతుంది. హీరోయిన్ల ఎంట్రీ ఇలా చకాచకా జరిగిపోతుంది. హీరోయిన్ చూడగానే పాట ఒకసారి, మాట్లాడగానే మరో పాట, కాసేపటికి ఇంకో పాట, ఇలా 40 నిమిషాల్లోనే 3 పాటలు వచ్చి చిరాకు తెప్పిస్తాయి. లవ్ సీన్స్ కూడా రొమాంటిక్గానే సాగుతాయి. అయితే స్వతంత్రి బాబు పాత్ర ఎంట్రీ అయిన కాసేపటికి కొంత కామెడీ జనరేట్ అవుతుంది. మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా పర్వాలేదు. హీరోయిన్ వెనుక హీరో పడడం, ఆమె కూడా అతన్ని తెలిసినా తెలియని వ్యక్తిలా చూడడం, ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంది అంటూ క్యూరియాసిటీతో ఫాస్ట్ ముగించే ఇంకా సెకండ్ హాఫ్ ప్రారంభం అయిపోతుంది. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అని అర్థమైపోతుంది. గతంలో చూసిన చాలా సినిమాలు గుర్తుకు వచ్చేలా సన్నివేశాలు సాగుతుంటాయి. క్లైమాక్స్ కూడా అలానే ఉంటుంది. తొలి సినిమానే అయినా జయకృష్ణ చక్కగా నటించాడు. లుక్ పరంగా తెరపై చూడదగ్గగానే ఉన్నాయి. యాక్షన్ సీన్తో పాటు డాన్స్ కూడా బాగానే చేశాడు. ఎమోషన్స్ సన్నివేశాలు మాత్రం అనుభవం లేనిగా కనిపించింది, బట్ ఓకే అనిపించాడు. అంటే ఇంకొక 2-3 సినిమాలు పడితే అతనే రాడు తేలిపోతాడు అనుకోండి. ఇక మోహన్ బాబు తెరపై కనిపించేది కాసేపైనా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కిక్సామ్, అజయ్, వాస్పీకోతో పాటు మిగతా నటులందరూ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారని చెప్పుకోవాలి.
ఏది ఏమైనా సరే సినిమా అయితే చాలా చాలా బాగుందని అయితే 70% చెప్తున్నారు. ఇంకో 30% అంటే కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అందులో పెద్ద విషయం అయితే ఏమీ లేదు. బట్ మీలో ఈ సినిమా ఎంతమంది చూసారు అనేది కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. బై.